హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో ఇప్పుడు గ్రూప్ 4 అభ్యర్థుల యొక్క అందరి డౌట్ ఒకటే, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మా జిల్లాలో ఎంత ఉండొచ్చు, మరి నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు నిజంగా వెళ్తానా లేదా, నాకొచ్చిన ర్యాంకుతోని నాకొచ్చిన మార్కులతోని నాకు ఉద్యోగం వస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి అంశం. సో దాని గురించి చాలా వివరంగా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మొదట అంశం మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మనకు జిల్లాల వారీగా మనకు అందుబాటులో ఉన్నటువంటి పోస్టులన్నీ, మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో మొదట మీరు చూసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది కాబట్టి మీ యొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో జనరల్లో ఎన్ని ఉన్నాయి, తర్వాత ఉమెన్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, సో టోటల్గా మొత్తం టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి. సో ఈ జిల్లా పోస్టులు సపరేట్గా ఉన్నాయి, స్టేట్ పోస్టులు కూడా సపరేట్గా ఉన్నాయి. మీరు అదొకటి ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా కానీ చాలా మంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, మాకు జిల్లాలో ఇన్ని పోస్టులు మాత్రమే ఉన్నాయి, ఇంకా నాకు జాబ్ రాదు అని చెప్పేసి చాలా మంది మరి ఆలోచిస్తున్నటువంటి అంశం, భయపడుతున్నటువంటి అంశం. అది కాదు, మనకు వేరే పోస్టులు కూడా ఉన్నాయి, స్టేట్ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగిందనమాట. సో దాంట్లో భాగంగా ఈ యొక్క పీడిఎఫ్ లిస్ట్ మీకు కావాలనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇది యాజ్ ఇట్ ఈస్ గా పీడిఎఫ్ అనేది మీకు అక్కడ సెండ్ చేస్తాను, ఓకేనా. సో టోటల్గా ఒక్కసారి మనం చూసుకుందాం. 6,893 పోస్టులు జిల్లా పోస్టులు అండి ఇవి, ఓకేనా. మనకు 8,036 పోస్టులు ఏదైతే టోటల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ పోస్టులకి, సో అందులో ఇంకా కొన్ని వేరే పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మీరు బేస్ చేసుకోవాలి. సో ఆ పోస్టులు కూడా ఉన్నాయి. నా ముందల ఇంతమంది ఉన్నారు, నా వెనకాల ఎంతమంది ఉన్నారు, సో నా పొజిషన్ ఏంది డిస్టిక్ వైజ్ గా అనేది ఒక్కసారి మీరు జిల్లా పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి, ఓకేనా. అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని జిల్లాలకు సంబంధించి పీడిఎఫ్ లిస్టులు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. అందులో మీ ర్యాంక్ ఏంటి, కేటగిరీ కమ్యూనిటీ వైజ్గా మీ పొజిషన్ ఏంటి కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఎస్టీ క్యాండిడేట్ అబ్బాయి ఒక అతను ఉన్నాడు అనుకోండి. సో తనకు స్టేట్ వైజ్గా 433 ర్యాంక్ వచ్చింది. సో స్టేట్ వైజ్గా 433 ర్యాంక్ వచ్చింది. సో సారీ, ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ 191 మార్క్స్ వచ్చాయన్నమాట. సో మనకు జిల్లా వైజ్గా ఇతని యొక్క ర్యాంక్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10వ ర్యాంక్ అయింది. సో ఇక్కడ జిల్లాలో 10వ ర్యాంకు, కానీ కమ్యూనిటీ వైజ్గా ఇతని ఫస్ట్ ర్యాంక్ అవుతుందండి. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. అప్పుడు మీకు జిల్లాలో ఉన్నటువంటి పోస్టులన్నీ ఏంటనేది మీరు అంచనా వేసుకోవాలి. ఇప్పుడు కట్ ఆఫ్ అనేది చెప్తే ఎవరైనా కానీ అంత కరెక్ట్గా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా, ఏ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పలేరు. వాళ్ళ యొక్క అసంప్షన్ అంచనా వేసేది ఏమంటే ఒక 5-10 మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తారు. మనకు ఇప్పుడు జిఆర్ఎల్ లిస్ట్ అనేది కళ్ళ ముందల కనిపిస్తుంది కాబట్టి, డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా పీడిఎఫ్ లిస్టులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, అందుబాటులో ఉన్నాయి కాబట్టి నువ్వు ఒక్కసారి అంచనా వేసుకో. ఇక్కడ మనకు ఫైండ్ టెక్స్ట్ అని చెప్పేసి పైన ఉంటుంది, దాంట్లో ఏదో ఒకటి మీరు ఎంటర్ చేసి మీ యొక్క కమ్యూనిటీ వైజ్ గా ఎంతమంది ఉన్నారు చూసుకోండి ఒకసారి. ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైట్. ఇక్కడ నీ నెంబర్ వచ్చేంత వరకు అలా మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళు. నీ ముందర ఎంతమంది ఉన్నారు, నీ వెనకాల ఎంతమంది ఉన్నారు, నీ పొజిషన్ ఏందనేది ఒకసారి అర్థమవుతుంది అనమాట. ఇక ఈసారి కట్ ఆఫ్ అనేది తగ్గుతుందని చెప్పాను, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు, దానికి గల రీజన్స్ కూడా చెప్తాను నేను. ఒక్కసారి దానికి గల రీజన్స్ చూద్దాం. ఒక్కసారి మనం ఫస్ట్ జిఆర్ఎల్ ఓపెన్ చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఓపెన్ చేశాను. ఏదైతే టిఎస్పిఎస్సి ఇష్యూ చేసిందో 15,143 పేజీలు ఉన్నటువంటిది నేనైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈసారి చెప్పింది ఏమంటే 200 పైన ఉన్నటువంటి మార్కులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాను. సో అది పేపర్లో కూడా రావడం జరిగింది. సో అయితే గనక మా యొక్క ర్యాంకు 50,000లో ఉంది, 40,000లో ఉంది, మాకు ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసి అడిగేటోళ్ళు చాలా మంది ఉర్రు. సో 30,000 ర్యాంక్ వచ్చింది సార్, నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్తానా,
1:2 నిష్పత్తి ఆ లిస్టులో మెరిట్ జాబితాలో నేను ఉంటానా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నటువంటి సందర్భం అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక్కొక్క డిస్టిక్ కి ఒక్కొక్క రకమైనటువంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కొక్క రకమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది. ఒక జిల్లాలో ఎక్కువ ఉండొచ్చు, ఒక జిల్లాలో తక్కువ ఉండొచ్చు. ఓకేనా? సో కాబట్టి వేరు వేరుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు హైదరాబాద్ జిల్లాకు వస్తే గనక మహిళలకి అక్కడ 135 మార్కులు వచ్చినా గానీ వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. 135 ప్లస్ ఉమెన్స్ మెన్ క్యాండిడేట్ అబ్బాయిలకైతే 140 ప్లస్ ఉన్నా గానీ ఖచ్చితంగా 140, 145 ఉన్నా గానీ అబ్బాయిలకు ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. రంగారెడ్డిలో కూడా మరి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో అయితే గనక అమ్మాయిలకు 140, అబ్బాయిలకైతే ఖచ్చితంగా 150 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి అన్ని జిల్లాలో ఇదే విధంగా ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే నల్గొండ, కరీంనగర్ అట్లాంటి జిల్లాలు చూసుకున్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, మీ జిల్లాలో మీరు జిల్లా పీడిఎఫ్ ఒక్కసారి ఓపెన్ చేసి మీ జిల్లాలో 200 మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 180 నుంచి 200 మధ్యలో ఎంతమంది ఉన్నారు, అందులో కమ్యూనిటీ వైజ్ ఎంతమంది ఉన్నారు, ఒక్కసారి మీరు ఒక 2-3 గంటలు కూర్చొని అదంతా ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, ఎంతవరకు పిలుస్తుండొచ్చు ఏందని చెప్పేసి. అయితే పోయినసారి 1:3 నిష్పత్తిలో ఒక పోస్టుకి 3కి గాను పిలవడం అయితే జరిగిందనమాట. సో ఈసారి అదే పద్ధతిలో ఉంటుందంటే ఉండదు, 1:2 నిష్పత్తిలో అయితే ఉంటుంది. నాకు తెలిసి అయితే ఎంతవరకు పిలుస్తుండొచ్చు అంటే ఛాన్సెస్ ఎంత వరకు ఉండొచ్చు అంటే 135 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళకి 1:2 నిష్పత్తిలో మాక్సిమం పిలిచే అవకాశం అయితే ఉంది. మరి అట్లా చూసుకుంటే గనక ఇక్కడ మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో 135 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా మరి ఇక్కడ చూసినట్లయితే 40,000 ర్యాంక్ ఉంది, 50,000 ర్యాంకు వరకు కూడా ఉంది. మరి 50,000 మందిని పిలుస్తారా అంటే 50,000 మందిని పిలువరు కదా. ఒక పోస్టుకి మరి ఇద్దరిని అన్నప్పుడు 8,036 పోస్టులు, 8,000 చిల్లర ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నప్పుడు ఒక 16,500 మందే వస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్. మిగతా వాళ్ళందరూ రారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏమంటే మీకు దగ్గరలో దరిదాపుల్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళనే పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడని అవసరం లేదు. ఇంకొకటి చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మీరు ఎలాంటి భయపడకండి, బి పాజిటివ్ ఉండండి. చాలా మంది భయపడుతున్నారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పద్ధతులు అవలంబిస్తుంది మనకు టీఎస్పీఎస్సీ. ఏంటంటే ఫస్ట్ లీస్ట్ ఇస్తారనమాట. సో ఫస్ట్ లీస్ట్ తర్వాత సెకండ్ లీస్ట్ వస్తుంది, తర్వాత థర్డ్ లీస్ట్ వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. మీకు గత పంచాయతీ సెక్రటరీ అట్లాంటివి మీరు పోయిన నోటిఫికేషన్లు చూసుకోండి, ఖచ్చితంగా పిలుస్తారనమాట. సో సెకండ్ లిస్ట్ లో ఏమన్నా పోస్టులు మిగిలిపోయి ఉంటే గనక వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. సో ఎలా మిగిలిపోతాయి సార్ అంటే గనక ఇప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, ర్యాంక్ కూడా ఇప్పుడు మీకు ఒక 30,000-40,000 ర్యాంక్ వచ్చిందంటే మీ ర్యాంక్ అనేది ఒక 1000 ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. 25,000 వచ్చిందంటే మీ ర్యాంకు 2,000 ర్యాంక్ ముందుకు పోయే అవకాశం కూడా ఉన్నది. ఎలా అంటే ఇప్పుడు ఎస్ఐ మన కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడో వచ్చేసినాయి. ఇప్పుడు ఎస్ఐ ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్నారు. సో ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు గ్రూప్ 4 లో కూడా మంచి మార్కులు వచ్చినాయి, వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాశారు. వాళ్ళు ఇక్కడ వరకు రారు, వాళ్ళు అటే వెళ్ళిపోతారు కూడా. సో కానిస్టేబుల్ వి కూడా ఇప్పుడు ఈ మంత్ లో మొత్తం క్లియర్ అయిపోయింది. సో వాళ్ళకు ఈ నెల 14వ తారీఖున కూడా నియామక పత్రాలు కూడా ఇస్తామని సీఎం చెప్పారు. సో ఈ పీసీలో కూడా చాలా మంది ఉన్నారు, మంచి మ్యాథ్స్ వచ్చినటువంటి వాళ్ళు, అక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ గ్రూప్ 4 లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇందులోకి మళ్ళీ రారనమాట. ఓకేనా? ఇక చూసినట్లయితే మళ్ళీ ఇంకా కొంతమంది ఎవరున్నారంటే మనకు గురుకుల రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా. సో ఈ గురుకులకు సంబంధించి మనకు కొంతమంది అయితే మరి మేబీ టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే అటు పోతారు, ఎందుకంటే అక్కడ కొంత నైట్ డ్యూటీలు అట్లాంటివి ఉంటాయి కాబట్టి అటు వెళ్తారు. లేదంటే మరి జూనియర్ అసిస్టెంట్ మాకు గ్రూప్ 4 జాబే బాగుంటుందని చెప్పేసి అనుకున్న వాళ్ళు మేబీ ఇటువైపు వస్తుండొచ్చు. కొంతమంది అంతే, అందరూ ఇటు వస్తారని చెప్పాను, కొంతమంది అటు వెళ్ళిపోతారు. తర్వాత ఏడబ్ల్యూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడో వచ్చింది, వాళ్ళ మార్కులు తెలుసు, వాళ్ళకి జాబ్ వస్తారా అదా కూడా తెలుసు. సో వాళ్ళు కూడా గ్రూప్ 4 లో చాలా మంది అయితే ఉన్నారనమాట. సో వీళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రావచ్చు, రాకపోవచ్చు, ఖచ్చితంగా మనం ఏం చెప్పలేం, కొంతమంది వెళ్ళిపోతారు. ఓకేనా? కాబట్టి మీరు కొంచెం
ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈసారి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, ఖచ్చితంగా మనకు అవకాశాలు ఉంటాయి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఉంటది. దీన్ని బేస్ చేసుకొని ఓకేనా. సో మీరు కూడా నిరుద్యోగులు ఒకటి ఆలోచించండి ప్లీజ్. దయచేసి అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నా నేను, ఒక జాబ్ లో మీరు సెలెక్ట్ అయ్యారంటే గనక ప్లీజ్ అదే జాబ్ లో కంటిన్యూగా వెళ్ళిపోండి. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఒకరిని కుటుంబం కడుపు మీద కొట్టినటువంటి అట్లాంటిది మీరు చేయకండి ప్లీజ్ ఓకేనా. ఒక కుటుంబాన్ని మీరు కడుపు నింపిన పనే అట్లాంటిది చెయ్యండి ఓకే. సో ఇది నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో అయితే. సో నేనైతే సేఫ్ స్కోర్ అయితే చెప్తున్నది మళ్ళీ ఒకటే, ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను. సో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అట్లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉమెన్ క్యాండిడేట్ అయితే 135 ఉన్నా కానీ హోప్స్ పెట్టుకోండి, 135+ ఉన్నా కానీ ఓకేనా. సో ఇది నాట్ షూర్, మేబీ ఇది ఒక్కోసారి 140కి వెళ్ళొచ్చు, చెప్పలేము, 5 మార్కులు అటు ఇటుగా ఉంటుంది. సో ఆ తర్వాత మిగిలిన రంగారెడ్డి అట్లాంటి జిల్లాలు అయితే కనుక ఖచ్చితంగా 145 హోప్స్ పెట్టుకోండి. మిగతా జిల్లాల్లో మాత్రం కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది, కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉంటుంది. అది మనం చెప్పలేకే లేదు కరెక్ట్ గా. కానీ ఓవరాల్ గా సేఫ్ స్కోరు, మేము సేఫ్ జోన్ లో ఉన్నాము. సేఫ్ స్కోర్ అంటే గనక మీకు ఖచ్చితంగా 150+ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు, 150-155+ వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అయితే వెళ్తారు. ఆ తర్వాత ఇంకా మనకు రోస్టర్ పాయింట్ వైజ్ గా మనకు సెలెక్షన్ చేస్తారు. ఎట్లా ఇప్పుడు వెర్టికల్ లో ఉన్నది రోస్టర్ పాయింట్ అనేది రైట్. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా రోస్టర్ పాయింట్ అనేది బ్రేకప్ వేకెన్సీస్ అనేది రెడీ చేయాలి. దాని ప్రకారంగా మనకు సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలాంటి టెన్షన్ పడకండి. మనకు ఫస్ట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత సెకండ్ లిస్ట్ కూడా ఉంటుంది. పోస్టులు ఉంటే కనుక సెకండ్ లిస్ట్ లో కూడా మళ్ళీ పిలుస్తారనమాట. అక్కడ కూడా ఫిల్అప్ కాకపోతే మళ్ళీ దాని కింద ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తారు. థర్డ్ లిస్ట్ వరకు కూడా కొన్ని సందర్భాల్లో వెళ్తాయి. ఏమన్నా బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి ఆందోళన చెందినటువంటి అవసరం అయితే లేదు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటివి ఏంటి అనేది అవి రెడీ చేసుకోండి. సాయంకాలం లోపు ఆ వీడియో కూడా ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.